వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఆటోమేటిక్స్. ఈ రోజు మన దగ్గర ఉంది టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ 2023 వేరియంట్. సో వెహికల్ అయితే మన దగ్గరికి పీపీఎఫ్ ఇంకా విండో టింట్స్ కోసం వచ్చింది. సో ఇప్పుడు ఇన్నోవా క్రిస్టాలో మనం రేర్ బంపర్ పీపీఎఫ్ చేయబోతున్నాము. ఓన్లీ బంపర్ పీపీఎఫ్ కోసం వచ్చింది వెహికల్. రేర్ బంపర్ ఫుల్ పీపీఎఫ్ చేయబోతున్నాము. ఫ్రంట్ బంపర్ కూడా ఫుల్ పీపీఎఫ్ చేద్దామంటే మనకి ఇక్కడ చిన్న అబ్జెక్షన్ ఉంది. ఇక్కడైతే మనం ఫుల్ బంపర్ పీపీఎఫ్ చేయాలంటే నెంబర్ ప్లేట్ తీయాల్సి ఉంది. సో నెంబర్ ప్లేట్ తీయకుండా చేయమని చెప్పాడు కస్టమర్. సో దానివల్ల మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు కూడా రెండు పీసెస్ లాగా పార్షల్ బంపర్ చేయబోతున్నాము. సో చూసారు కదా, నేను నెక్సాన్ అయితే పీపీఎఫ్ కోసం వచ్చిందని చెప్పాను కదా నిన్న. సో ఇప్పుడైతే మనం నెక్సాన్లో డోర్ హ్యాండిల్స్, వెదర్ స్ట్రిప్స్ అన్నీ కూడా తీసేసుకున్నాము. సో ఇక్కడ మన టిపికల్ ఏంటంటే ఇది న్యూ మోడల్ కాబట్టి ఇది రిమూవ్ చేసే టైంలో ఈ గ్లాస్ కూడా రిమూవ్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పటిదాకా కొంచెం బిజీ ఉండి మనోడు చూపించలేకపోయాడు. కానీ ఇక్కడ ఏమైంది అంటే అన్ని డోర్స్ కూడా మనం విండోలో గ్లాస్ తీసి మరి ఈ వెదర్ స్ట్రిప్స్, ఈ క్లిప్స్ ఇరగకుండా మరీ తీయాల్సి వచ్చింది. సో అవి మనకి ఇక్కడ డిఫికల్టీ చూసామన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు మన దగ్గర అయితే టోటల్ కంప్లీట్గా 1 2 3 4 5 వెహికల్స్ ఉన్నాయి. చెప్పాలంటే హౌస్ఫుల్ అని చెప్పాలి. ఆల్రెడీ ఒక వెహికల్ అయిపోయింది. టోటల్ 6 వెహికల్స్ ఉన్నాయి. టైగూన్ అయితే సెరామిక్ కంప్లీట్ అయిపోయింది. సో మనకైతే నెక్స్ట్ నెక్సాన్ పీపీఎఫ్ రెడీ ఉంది. ఆల్రెడీ బేలో సోనెట్ ఉంది పీపీఎఫ్ కోసము. సో 2 సోనెట్లు, ఒకటి టైగూన్, ఒకటి ఇన్నోవా క్రిస్టా, ఒకటి నెక్సాన్, ఇంకోటి స్లావియా. ఈ వెహికల్స్ అయితే మనకి ఇప్పుడు వర్క్ కోసం ఉన్నాయి. ఆల్రెడీ టైగూన్ అయిపోయింది. నెక్స్ట్ పీపీఎఫ్ అయితే సోనెట్ రెడీ ఉంది. ये इसको खोलेंगे नहीं बस ना को इधर टकिंग अच्छा होता है ना? हाँ, मुश्किल है ना? ठीक है, देख लो, अगर चाहिए तो पकड़ेंगे. बहुत लगा हुआ. हाँ ठीक है, नो प्रॉब्लम. వాషింగ్ అయితే కదా, వాషింగ్ చేసి ఇస్తారు కదా పీపీఎఫ్కి ఇచ్చిన తర్వాత అది ఈ బండి ఆ బండి రెండు ఉంటాయి కదా. ఆ బండి ఏం చేస్తారు, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయరు. ఈ బండి కంప్లీట్ నాగరాజన్నకి ఇచ్చేసారు సెరామిక్కి. అర్థమైందా? అది మీరు వచ్చిన తర్వాత మళ్ళీ రేపు కోటింగ్ దానికి దీనికి చేసేసుకుందరు. అది రేపు చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మీరు వాషింగ్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అనుకో, అది నాగరాజన్న బంపర్ ఒకటి ప్రిపేర్ చేసిస్తాడు. ఈ బండి మాత్రం వాషింగ్ చేసుకుంటారు, ఏం చేసుకుంటారు. వాషింగ్ అయింది ఆల్రెడీ. వాషింగ్ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయరు. ఓకేనా? ఇది పీపీఎఫ్ కూడా స్టార్ట్ అవుతారు నైట్. ఏది స్లావియానా? స్లావియా వాషింగ్ అయితే ఇది వాషింగ్ పంపించి అది పీపీఎఫ్ అది ప్రిపరేషన్ స్టార్ట్ చేయరు. An outcome way ahead. An SUV rediscovered for every persona. వెహికల్ అయితే
చూసుకున్నట్టయితే ఓల్డ్ వర్షన్ కన్నా మనకైతే ఇప్పుడు న్యూ వర్షన్లో బంపర్స్లో కానీ రేర్ బంపర్ ఫ్రంట్ బంపర్లో కానీ ఇంటీరియర్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకి డాష్ బోర్డ్లో కానీ స్టీరింగ్లో కానీ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలో కానీ మనకి ఇంకా వేరే సీటింగ్ కెపాసిటీ సీటింగ్ ఇంటీరియర్ క్యాబిన్ కానీ అన్ని డిఫరెంట్గా వచ్చాయన్నమాట. సో నాకు చెప్పాలంటే ఇంటీరియర్ ప్రకారంగా చెప్పుకోవాలంటే ఓల్డ్ నెక్సాన్లో స్పేషియస్గా అనిపించింది, న్యూ నెక్సాన్లో కొంచెం తక్కువ అనిపిస్తుంది. అండ్ ఎక్స్టీరియర్ ప్రకారం చూసుకున్నట్టయితే అల్టిమేట్ లుక్ వచ్చింది. ఫ్రంట్లో అయితే ఒక స్పోర్టివ్ అండ్ ఒక ఏంటంటే హై వేరియంట్స్ ఉన్న లుక్ వచ్చిందనమాట. అండ్ మీకు చూసుకున్నట్టయితే డోర్స్లలో కూడా చేంజ్ చేశారు, డోర్స్లలో బీడింగ్స్లలో కానీ కొంచెం చేంజ్ వచ్చింది. అండ్ వెహికల్ అయితే మనకు మెయిన్గా చూసుకున్నట్టయితే వీల్స్లో అయితే మనకి డిఫరెంట్ ఇచ్చారు. వీల్స్ అయితే ఒక ఈవీ వేరియంట్ లాగా ఇచ్చారనమాట వీల్స్. సో ఇవన్నీ కూడా మనకు న్యూ ఫేస్ లిఫ్ట్ డిఫరెన్సెస్ అనమాట. Life is meant to be lived fearless. It gives you options when you create. It brings you closer to your roots when being pure, and shapes you into your best when being smart. And it all falls into place when you are in the new Nexon. సో వెహికల్ అయితే మన దగ్గరికి పీపీఎఫ్ ఇంకా విండో టింట్స్ కోసం వచ్చింది. సో ఇప్పుడైతే మనం బానెట్లో పీపీఎఫ్ ఇన్స్టాలేషన్ చేసాము, ఇంకా మనకి డోర్స్ అండ్ క్వార్టర్ ప్యానల్ కూడా ఇన్స్టాలేషన్ అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న డిఫికల్టీ వచ్చింది అభితో. సో ఇక్కడ మనం నార్మల్గా అయితే బానెట్ కింద మనకి స్పేస్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ ఒక ప్లాస్టిక్ పార్ట్ అనేది వచ్చిందనమాట. సో మనోడు ఏమన్నాడంటే జీరో కట్ చేసి ఇక్కడ వదిలిపెడదామన్నాడు, కానీ నేనేం చేసిన అంటే వెరీ స్మాల్ గ్యాప్లో కూడా ఛాన్స్ తీసుకొని టకింగ్ చేయమని చెప్పిన. ఎందుకంటే లోపల నుండి మనం అన్ఫిట్ చేద్దామన్నా కూడా అది ఛాన్స్ లేదు. సో ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు టకింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. Thanks for watching the video. If you like the video, please like, share and subscribe to Karthikeya Automotives. See you in the next video.